చూడండి, ముల్లంగి ఇక్కడంతా వేసినాను. అంటే నాకు ఇంటికి ఖర్చులకు అవుతే చాలండి. తరకారీ ఖర్చులు తరకారీ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఇక్కడ అయితే కనకాంబరం చెట్లు, పప్పాయ చెట్లు మస్తుగా కాయలు ఇడిచిన్నాయి. అంటే దొంగతనం అయిపోతాయని అన్ని బట్టలు కట్టి పెట్టినానండి. రోజుకు 2-3, ఒక చెట్టుకి 2-3 పండ్లు అవుతాయి. 4-5 చెట్లు ఉన్నాయండి. దీంట్లో అయితే బాగా లావుగా కాయలు చూడు, చెట్టు నింకు కాయలేనండి. బాగా లావుగా ఉన్నాయి చెట్టు కాయలు. బట్టకెట్టి పెట్టినాను, దొంగతనాలు అయిపోతాయని. ఈ చెట్టు చిన్న చెట్టు అండి. దీంట్లో కూడా చూడ ఇడిచిండాయి. ఇదైతే డేరా చెట్టు. దానికి అనుకూలం లేకుండా పాపం ఇడిచింది. ఇంకా పూలు రాలేదు. దాంట్లో గడ్లు వచ్చినాయండి. గడ్లు తీసి పక్కకు నాటల్లా. దాళంబరి చెట్లలో కాయలు ఇచ్చినాయి, పూలు ఇచ్చినాయి. చూసారా? కాకరకాయలు అయితే చెట్టు నింపు ఉండాయండి. నేను అయితే మా ఎంగల ముందు అన్నీ కోసి ఉడ్లు పెట్టి అమ్మేస్తాను. బీరకాయ చెట్టు ఒకటి వేసినానండి. అది కొమ్మకి ఎక్కుతా ఉంది. చప్పున వేసినాను, ఎక్కుతా ఉంది. బాగా ఇడిచినాయి. బెంగళూరులో అయితే ఎంత రేట్ అండి. చూడండి, ఎక్కడ చూసినా కాకరకాయలు మస్తుగా ఇడిచినాయి. చెట్టు నింకు కాకరకాయలు అండి. ఫ్రెండ్స్, ఇది అయితే సొక్కొత్తాకు. అంటే నేను నార పోసుకున్నాను. అంటే నేను ఇంటికి అవుతుంది అని నేను వేసుకుంటే జనాలు అమ్మో ఎందుకు వేస్ట్ అవుతుంది, వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులన్నా వస్తాయి కదా అని అంటారు. నేను డబ్బులకి అమ్మేసినండి. చూడండి, ఇది వంకాయ నారండి. వంకాయ నార పోసాను. అది వంకాయ నార కొంచెం పెద్దగా అవుతానే ఇక్కడంతా తీసి ఇక్కడంతా నాటినాను. ఈరోజు అయితే నాది సేద్యం ఇదేనండి. ఇదంతా తవ్వి ఇదంతా నాటి అంగడి చూసుకొని బట్టలు కుట్టుకొని ఇక్కడంతా చూసుకుంటానండి. బాగుంది, నాకు ఆరోగ్యం పరిస్థితి బాగుంది.